కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డ బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధత రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామల శంకర్ డిమాండ్ చేశారు. శనివారం పుట్టపర్తి పట్టణంలోని శిల్పారామం నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిరసన తెలపడం జరిగిందన్నారు. బీసీ జనగణన కుల వర్గీకరణలు జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమేనంటూ విమర్శించారు. అనంతరం ఆకులేటి నరసింహులు మాట్లాడుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం అందరికీ తెలిసిందే అన్నారు. అందులో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంచాయతీ రాజ్ పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు నోటీసులు జారీ చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. కనీసం టీడీపీ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో రాష్ట్రంలో బీసీలంతా ఏకతాటిపై వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నిక వాగ్దానం మేరకైనా బీసీలకు చట్టసభలలో 33%, స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకులేటి నరసింహులు, అన్నం లక్ష్మీనారాయణ, నారాయణ స్వామి, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపు మేరకి ఈరోజు మొత్తం 26 జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీ కులగణన చేస్తానని చెప్పి ఇంతకుముందు పోయిండే గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎన్డీఏకి మేమంతా మద్దతు ఇచ్చి బీసీలంతా స్టేట్ వైడ్ కేసన శంకరరావు మద్దతు ఇచ్చి గవర్నమెంట్ వచ్చేదాకా కష్టపడినాము బీసీలంతా కలిసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2 ఏళ్ళు అయితే వస్తుంది, కులగణన చేయలే, జనగణన చేయలే, ఏమీ చేయలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని చేసేంతవరకు ఎలక్షన్కి పోకూడదని రాష్ట్ర బీసీ సంఘం అంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు గారి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టపర్తిలందు మన జిల్లా అధ్యక్షులు నామాల శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ముఖ్య కారణాలు ఏమంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని మోసం చేస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా బీసీనే. ఇక్కడ మన సత్యసాయి జిల్లాలో కూడా పెనుగొండలో మన మంత్రి బీసీ మంత్రి సవితమ్మ గారు ఉన్నారు. ఇక్కడ మా ధర్మవరంలో కూడా మన బీసీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ రోజు మాకు పోయిన గవర్నమెంట్లోనూ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మోసం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాక మునుపు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రులు మన నారా లోకేష్ బాబు గారు కూడా సత్యసాయి జిల్లా యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక విషయం చెప్పినాడు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము, మీ చట్టసభల్లో కూడా మీకు మీ రిజర్వేషన్ మీకు కల్పిస్తామని చెప్పి ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారం చేపట్టి 1.5 సంవత్సరం జరుగుతూ ఉన్నా కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారు నిద్రపోతా ఉన్నారా? మీరు చెప్పిన చట్టం ఏమైంది? బీసీల పైన ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, బీసీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని చెప్పి నువ్వు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడేమైంది ఆ చట్టము? మీకు అసెంబ్లీలో ఇంతవరకు బిల్లులు ఏవో పాస్ చేయలేదా? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు మాకు జనగణనతో పాటు కులగణన జరిపి దామాసి ప్రకారము మాకు చట్టసభల్లో 33%, మామూలు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే మీరు ఎన్నికలకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అంతలెక్క నిరాహార దీక్షలు, రాస్తారోకలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. బీసీలకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మా ప్రాణాలు అర్పించైనా కూడా మేము మా డిమాండ్ మేము నెరవేర్చుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.